నేను మీ అందరికీ సౌనీయంగా మనవి చేస్తూ, ఎక్కడైనా ఏదైనా పరిపాలనలో కింది స్థాయిలో చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగితే సరిదిద్దుకోవడానికి, వాటిని రెక్టిఫై చేయడానికి అడ్మినిస్ట్రేషన్ మెకానిజం సిద్ధంగా ఉంది. వీఆర్ దేర్ టు గైడ్ దెమ్. బట్ డెఫినెట్గా లేక్స్ని ప్రొటెక్ట్ చేస్తాం. మూసి రిజర్వేషన్ కూడా అందరి ఆమోదయోగ్యంతోనే చేస్తాం, అందరితో మాట్లాడతాం. డిమాలిషన్స్ అంతా జరిగినాయా సార్? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఎవల్యూషన్లో నగరాలు ఈ రకంగా అభివృద్ధి చెందేటప్పుడు ఇనిషియల్ డేస్ డెఫినెట్గా ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు వేసుకొని ఉండటం, సాధ్యమైనంత వరకు చిన్న చిన్న కుటీరాలతో ఉండటం, అలా పోతున్న క్రమంలో నగరాభివృద్ధి జరిగేటప్పుడు ఆ చేసుకునే క్రమంలోనే వీటన్నిటిని డెవలప్ చేసుకుంటూ పోయారు. అంటే రివర్ బ్యాంక్ పైన ఇళ్ళు కనిపిస్తున్నాయి, హై రైజ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి బ్యాంక్ పైన. ఎస్, బట్ రివర్ని రీజనరేట్ చేసుకున్నారు, అది చోట్ల ముందు మీరు ఫ్రెష్ వాటర్ రీజనరేట్ చేసుకొని నగరం మధ్య నుంచి నీళ్లు పారేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అది ఏర్పాటు చేసుకోవాలంటే ముందు ఆక్రమణలన్నీ నీట్గా తొలగించుకొని, చుట్టూ అటు ఇటు అన్ని రిటైనింగ్ వాల్స్ కట్టుకొని, ఫ్లడ్ వస్తే కూడా నీ మీద రాకుండా ఉండేటటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని ముందు పోయినాయి నగరాలు. అలా ముందు పోయినాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆ నగరాలను ఆకర్షిస్తున్నారు. సో ఇక్కడ ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని అప్పనంగా వెళ్ళిపోండి, మీకేం సంబంధంలో మేము ఇయ్యము, అది మీ ఇల్లు కాదు, అసలు మీకు డబ్బులు ఇచ్చేదే లేదు, మీకు ఇల్లు వేయం అని ఎవరు చెప్పరు కదా. మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చేయరు అట్లా. మేము డెఫినెట్గా వాళ్ళ గురించి సార్. ఇప్పుడు 2014 నుంచి మాత్రమే ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయనే ఒక సెన్స్ ప్రెజెంట్. No, I'm sorry. అయితే ఎవ్రీ No, you are no, I'm sorry, you have to listen to me. 2014 వరకు నగరంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా సందర్భాల్లో కొంత మనం అనుకున్న స్థాయిలో మనకు అభివృద్ధి జరగలేదు. ఈ రాష్ట్రం, ఈ వ్యవస్థ, సంస్థలు అన్నీ మన చేతుల్లోకి వస్తే ఇంకా బాగా చేసుకోవచ్చు, మనమే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని కదా అంత మనం అందరం కోరి కొట్లాడి తెచ్చుకుందాం. ఒక్క నిమిషం. సో వచ్చిన దగ్గర నుంచి అయినా మనదాన్ని మనం నిర్మించుకో, మనమే కదా పాలించుకునేది. అంతకుముందు కూడా ఆక్రమణకు గురైనాయి, అంతకుముందు కూడా ఈ రిసోర్సెస్ అన్నీ ఎటుపోతున్నాయో తెలియని పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం దెర్ వాజ్ ఎన్ యాజిటేషన్, దెర్ వాజ్ ఎ ఫీలింగ్ ఆఫ్ హ్యావింగ్ అవర్ ఓన్ స్టేట్హుడ్. సో కనీసం మనం తెచ్చుకున్న దగ్గర నుంచి అయినా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. డిప్యూటీ సీఎం గారు, మీరు 2014 అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఏర్పడిన తర్వాత ఇన్ని చెరువులు ఇలా జరిగినాయి అన్నారు. అంటే అప్పటి పాలకులు కానీ అప్పటి గవర్నమెంట్ కానీ సరైన దృష్టి పెట్టకపోవడమా అనేది మీరు ఆలోచిస్తారు ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే, మీరు బార్లో తెరుచుకున్నాం, ఎవరి ఒపీనియన్ తీసుకుంటాం రండి అని పిలుస్తున్నారు. అంటే అసెంబ్లీకి స్పెషల్ సెషన్ పెడతారా, లేకపోతే మీరు ప్రజాభవన్ పిలుస్తారా, లేకపోతే ఇంకేదైనా సచివాలయం పిలిచి ఆల్ పార్టీ మీటింగ్? నేను ఇన్ఫ్యాక్ట్ I am going to write an open letter also, or if it is necessary, I will write to them personally also. Opposition leaders ki, main political party leaders ki, మీరు ఏ అభిప్రాయాలు ఉన్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నారు, రండి చెప్పండి, we will implement it. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎస్, టైం కూడా ఫిక్స్ చేస్తాం, చర్చగా రమ్మని చెప్తాం, మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్తాం. సార్ మీరు ఎంతసేపు నేను మీకు స్పష్టంగా చూపించాను ఏం జరిగిందనేది. అలాంటి అవన్నీ ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తే మీకు 2014లో ఎట్లా ఉన్నాయి, 2023కి వచ్చేవరకు ఎట్లా ఆక్యుపై అయ్యాయి అని మీరే చూశారు కదా. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి, జరిగిన వాస్తవాన్ని మీకు చూపించాను. సో ఈ భవిష్యత్తులోనైనా వీటిని మనం అలా కాకుండా కొద్దిగా ప్రొటెక్ట్ చేసుకుందాం అంటున్నాను. వద్దు, అటువంటి ఏం చేయొద్దు, చెరువులన్నీ ఎట్టమైన పర్లేదు, ఆక్రమణ కానీ మధ్యలో కట్టే కానీ ఫైన్. మీ అందరి అభిప్రాయం, ఇప్పుడు మనం మాట్లాడే రాజకీయ నాయకులు అందరూ ఉన్నారుగా, బ్లేమ్ చేసుకుంటారు. వాళ్ళందరి అభిప్రాయం వచ్చి చెప్పని చెప్పండి, రైట్.
ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ స్టేట్. అంతిమంగా అందరి అభిప్రాయం ఏదైతే రైట్, మెజారిటీ ప్రివేల్స్. సార్ మీరు ఎంతసేపు అందరి అభిప్రాయం తీసుకుంటాము, ప్రతిపక్షాలు ముందుకు రావాలి, ఎన్జిఓలతో మీటింగ్ పెడుతున్నాం అంటున్నారు కానీ ప్రజల్లోకి వెళ్ళట్లేదు, ప్రజల అభిప్రాయం తీసుకోవట్లేదు, చాలా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవట్లేదు. రెండో పాయింట్, ప్రభుత్వం వాళ్ళకి ఆర్థిక సాయం మేము దీనికి ఇంత ప్రకటిస్తాము అని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రతిపక్షాలు కానీ మిగతా ప్రజలు కానీ వాళ్ళ డిమాండ్లు చెప్తారు. మీరు ముందు ప్రకటించాలి కదా. రెండో, ప్రజాభిప్రాయానికి ఎప్పుడు వెళ్తారు, వాళ్ళ అభిప్రాయాలు ఎప్పుడు తీసుకుంటారు అన్నది క్లారిటీ ఇవ్వట్లేదు. ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులను నియమించి ఆయా ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళకి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, దానికి కావాల్సినటువంటి ఆ